హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా విజయ్ నిర్ణయం. డ్రైవర్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్. దేశవ్యాప్తంగా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు ప్రధాన శక్తుల మధ్య ముఖ పోటీ నెలకొంది. ముఖ్యంగా ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే, అన్నా డిఎంకే మరియు తమిళంగ వెట్రింగ్ కళంగం మధ్య పోరు రసవత్తంగా మారింది. తొలిసారి ఎన్నికల బరిలో విజయ్ 2 చోట్ల పోటీకి సై. తమిళనాట చరిత్ర తిరగరాస్తారా? కొత్త రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ తొలిసారిగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన విజయ్ జాబితాను విడుదల చేశారు. టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన విజయ్ తాను 2 చోట్ల పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తమిళనాడు మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా విద్యార్థులకు నెలవారీ సహాయాన్ని అందిస్తామని టీవీకే అధినేత విజయ్ హామీ ఇచ్చారు. అయితే విజయ్ ఇచ్చిన హామీలు, విజయ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఏపీలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారా అన్న చర్చ మొదలైంది. 2 రోజుల క్రితం టీవీకే తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల సంఘం అనుమతి లేకపోవడంతో 2 రోజుల ఆలస్యంగా నిన్న చెన్నైలో విజయ్ తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, మా పార్టీ తరపున కొత్త వారికి అవకాశం ఇస్తున్నా అని చెప్పారు. సినిమా నుంచి వచ్చానని నా పార్టీ గురించి తక్కువగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్న వారికి నా గెలుపుతోనే సమాధానం చెబుతానని గట్టిగా బదులిచ్చారు. ఎమ్మెల్యేలుగా గెలిచి దోచుకోవడంలో మాకు అనుభవం లేకపోవచ్చు, కానీ ప్రజలకు మంచి చెయ్యాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చా అని విజయ్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకుంటానని విజయ్ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని అన్నారు. తమిళ పార్టీలకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఈసారి తమకు ఓటు వేసి తమిళనాడుకు మంచి చెయ్యాలన్న తమ ఆశయాన్ని గెలిపించాలని కోరారు విజయ్. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్న విజయ్ ఏపీలో 2019లో ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న స్లోగన్తో ప్రజల్లోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో అనేక అంశాలు కలిపి రావడం, ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వడంతో ఆ స్లోగన్ బాగా పనిచేస్తుందన్న చర్చ జరిగింది. ప్రస్తుతం తొలిసారిగా ఎన్నికల్లో తలపడనున్న విజయ్ కూడా తనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలని కోరుతున్నారు. తమిళనాడులో ఇప్పటికే అనేక సార్లు తమిళ పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి నన్ను గెలిపించండి, మీకు మంచి చేసి చూపిస్తానని విజయ్ కోరుతున్నారు. పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు. అభ్యర్థుల జాబితా ప్రకటన సమయంలో విజయ్ కొన్ని హామీలను కూడా ప్రకటించారు. అందులో కొన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలను తలపించేలా ఉన్నాయన్న చర్చ మొదలైంది. ఆయా జిల్లాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగాలు, యువతకి పిహెచ్డి వరకు చదువుకునేందుకు 20 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. తమిళనాడులో ఉన్న యువతకు ప్రాధాన్యం కోసం ప్రత్యేక కౌన్సిలర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 75% ఉద్యోగులు తమిళులకే ఇస్తామని అన్నారు. వైసీపీ హయాంలో అప్పటి జగన్మోహన్ రెడ్డి స్థానికులకు ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్ అనే నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. తమిళనాడులో వాలంటరీ వ్యవస్థ. ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చారు. గ్రామాల్లో ప్రభుత్వం తరపున అన్ని చేసేలా కార్యక్రమాల్ని వాలంటీర్ల ద్వారానే అందించారు. ప్రస్తుతం విజయ్ కూడా వాలంటీర్ల తరహా వ్యవస్థను తీసుకువస్తామని, నియమించిన ఆ సిబ్బంది సీఎం తరపున ప్రజా సేవలుగా పనిచేస్తారని చెప్పుకొచ్చారు. మొత్తానికి విజయ్ చెప్పిన కొన్ని విషయాలు, ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న మాట వినగానే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఒక్క ఛాన్స్ అన్న స్లోగన్ గుర్తుకొస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ ఈ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేయనున్నారు. చెన్నైలోని పెరంబూరు, తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నారు విజయ్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.